పొంగునూరు నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి మండేపల్లి రామప్రసాదరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లారి రామచంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన పొంగునూరు మండలంలోని నూతనంగా నిర్మించిన ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం చే నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాల భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం పొంగునూరు పట్టణంలో 2 కొత్త ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించారు. అవి పొంగునూరు నుండి కుప్పానికి 1, రొంపిచెర్ల నుండి తిరుపతికి 1. ఈ సందర్భంగా ఆర్టీసీ నూతన సర్వీసు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఆర్టీసీ ఆర్ఎం జగదీష్, డిఎం సుధాకరయ్య, అసిస్టెంట్ డికే పావని, పలన ఆర్డీఓ భవానీ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చినాడు ఇది ఇచ్చినాడు, ఈ ప్రభుత్వం ఏది ఇచ్చిందని అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అనే అతను మీ యొక్క రక్తం తాగినాడు, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ యొక్క రక్తం తాగాడు. ముఖ్యంగా పేదలను కష్టాలకు గురి చేసి కేసులు బనాయించి రైతులైతేనేం, కార్మికులైతేనేం, కర్షకులైతేనేం వాళ్ళందరూ ఉసురు తగిలి ప్రభుత్వం నుంచి వైద్యులైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని పెట్టాలన్నా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని పథకాలను ముందుకు తీసుకొని పోతున్నారు.